హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుజ్జు వరల్డ్. ఈ వీడియోలో మనం ఎంతో సింపుల్గా రుచికరమైన టొమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. అందుకోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది టొమాటో కర్రీకి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులోకి పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను ఇందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. వెల్లుల్లి వేయడం వల్ల చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఇప్పుడు ఇందులోకి పసుపు, అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇది త్వరగా మగ్గడం కోసం అనేసి మూత పెట్టేసుకోవాలి. టొమాటో కర్రీ చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా చాలా బాగుంటుంది. ఇది ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. మళ్ళీ దీనిని ఒక 5 మినిట్స్ సన్నని మంటపై మగ్గించుకోవాలి. ఒకవేళ మనకు గ్రేవీ అవసరం లేదు అంటే వాటర్ పోయాల్సిన అవసరం లేదు, ఇలాగే తినచ్చు. లేదంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. అంతే, ఈజీగా టొమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరైతే టొమాటో కర్రీ ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.